आप तमाम नाजरीन का T9 उर्दू न्यूज़ में इस्तकबाल है। बल्दी हल्के 33 और 34 में रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज अपनी इंतखाबी मुहिम के दौरान अवाम से मुलाकात की। इस मौके पर अवाम की जानिब से वज़ीर मौसूफ का पुरतबक इस्तकबाल किया गया। ख़वातीन ने आरती उतार कर इस्तकबाल किया तो वहीं नौजवानों ने फलगे शिकाफ नारों में इस्तकबाल किया। जिधर देखो उधर बिला तफरीक मजहब व मिलत, हिंदू मुसलमान सभी तबक़ात की अवाम के सरों का समंदर नज़र आ रहा था। आइए डालते हैं इस पर एक नज़र। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఇక చాలా మంది గోనెల సురేష్ గారు, పరమేష్ గారు, పరమేశ్వర్ అడ్వకేట్ సాబ్, సజ్జాద్ భాయ్, ఇంకా సబీనా బేగం, సర్జానా బేగం, రాషిదా, మా మున్సిపల్ చైర్మన్ నరసింహ గారు, నసీం బేగం, డీసీపీ చైర్మన్ సీనన్న గారి నాయకత్వం, సీనన్న గారి నాయకత్వం, कार के निशान को, कार के निशान को Sila na
100 రూపాయలు దీనికే పోతాయి, మళ్ళీ 200 వస్తే 100 రూపాయలు ఆటోలకు పోయి 100 రూపాయలు ఇవ్వాలి. గట్లా ఉండేవి. ఇవాళ 100 రూపాయల పెన్షన్, 200 పెన్షన్ 2000 అయింది. రేపు జనవరి నుంచి అన్న ఉంటే ఆనంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి. మన వాళ్ళు దాదాపుగా నేను 8 ఏళ్ల కింద గెలిచినప్పుడు 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి, పెద్ద సమస్య ఇది. ఆ 14 రోజులకు వచ్చే నీళ్ళని ఈ రోజు మనం డే బై డే నీళ్లు తీసుకోగలుగుతున్నాం. వాటి టైం కట్టుకుని అందపుణ్యమా అని చెప్పి ఈ రోజు పని దీపం డిసిసిబి వైస్ చైర్మన్ గారు వెంకటరమణ గారి పైకి వేదిక పైకి అవుతుందిగా. ఈరోజు గత 70 ఏళ్ళలో ఎవరు కూడా ఒక మహిళా కమిటీ వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండే. ఈరోజు మనం 40 లక్షలతో మహిళా కమిటీ సమర్థన్ గారు, పెద్దలు బాగనగౌడ్ గారు, పెద్దలు రాములన్న గారు చైర్మన్, పెద్దలు గంజి వెంకన్న గారు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్, సాయిల్ గారు, సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు. మా మార్కెట్ వైస్ చైర్మన్ గిరిధరెడ్డి గారు, మా అధ్యక్షులు శివరాజ్ గారు,